కావాల్సిన రోజు. వీధి బండి చెడ్డీలేసుకుని ఆ ఆల్గడ్డ దగ్గర నుంచి మా బాలమిత్రుడు సుబ్బు గారు, క్షమించాలండి, సుభాష్ గారు ఈ రోజు ఎంత నేను పుట్టిగానే చెవ్వమన్నారు, లేవమన్నారు. దానికి నిదర్శనం లేవని బోలు చేయడం. ఇంత సాధించి కూడా ఇంత సింపుల్ గా కూర్చున్నారంటే నిజంగా నాకు ఏడిపోస్తుంది. మన గవర్నమెంట్ కాలేజ్ ప్రతి స్టూడెంట్ శ్రీ సుభాష్ గారిని నేను ఆదర్శంగా తీసుకోవాలని మనం చేసుకున్నాను. ఆ మోడల్ కాలేజ్ అమ్మాయిని మనం పడుకుంటాలి, ఆ మోడల్ కాలేజ్ అబ్బాయిని మన భారతి భూమర్తి అని పోవాలి. మన గవర్నమెంట్ కాలేజ్ హీరో సుభాష్ గారిని 2 ముక్కలు మాగామని మీ తప్ప నేను కోరుకుంటాను. చూడ ప్లీజ్ కుమ్ముతా కదా. మాట్లాడచ్చా? నేను సాధించిన చాలా తక్కువ, సాధించాల్సిన ఎంతో ఉంది. మీకు సవాలుగా తెలియజేసుకుంటున్నాను. ఎంతటి విజయం సాధించిన మా సుభాష్ గారికి సన్మాన సత్కారం చేయాలని మన కాలేజీ భద్ర ప్రేమికుడు శివ గారు నా దానికి ఇప్పుడు కృష్ణ కూడా దొంగని దానికి అమ్మవారిని ఊరికి తిరుగుతున్నారు. ఎందుకు పొగలు కొట్టావు? ఎల్కేజీ వాళ్ళకి ఇంకా బోర్లు ఊదడం ఏంట్రా? డిగ్రీ సుభాష్ బ్యాక్ లో లుక్ వేసుకో. ఏంట్రా? 1942 లవ్ స్టోరీ. ఏ థియేటర్ లో? బస్ స్టాప్ థియేటర్ లో. ఓ థర్డ్ ఇయర్ శాంతి. అక్కడ మావాడు కూడా చూస్తున్నాడా? టీవీలో వరల్డ్ కప్ క్రికెట్ చూస్తున్నట్టు రెప్పే కూడా చూస్తున్నాడు. దానికి శాంతి సిగ్గుపడుతుందా? చందన బ్రదర్స్ యాడ్ లో విజయశాంతిలా సిగ్గుపడుతుంది. కావాలంటే సాక్ష్యం చూసుకో. దానికి మావాడు చిన్న చిరునవ్వు ఇస్తాడా? కోల్గేట్ లో సచిన్ టెండూల్కర్ లా తీస్తున్నారా? ఇప్పుడు శాంతి కూడా నవ్వుతుందా? సినిమాటర్ లైన్ అలాగే కళ్ళు మూసుకొని తెగరవేస్తుంది అంతే, అంతకు మించి 1 ఇంచు కూడా ముందుకెళ్తూ. ఈ లవ్ స్టోరీ నేను 7th క్లాస్ నుంచి చూస్తున్నా. నా మీదే ర్యాకెట్ చేస్తారా? రాస్కెల్స్ ఉండండి, ఇప్పుడు మీ మీద నేను మిసైల్స్ వేస్తాను. ఐ మీన్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మార్క్స్ పేపర్స్. ఏంటండి దుమ్ము? మావాడికి అసలు డస్ట్ ఎలర్జీ. ఇది మీ బుర్రలకు పట్టిన దుమ్మురా. ఎరా 1 కిలో క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 గ్రాముల ఆన్సర్ పేపర్ రాసి ఇచ్చారు. ఇప్పుడు తెలిసిపోతుందిరా మీ ఒక్కొక్కళ్ళ హిస్టరీ. ముందుగా యాజ్ యూజువల్ లేడీస్ ఫస్ట్. జానకి ఎప్పట్లాగే క్లాస్ లో నీదే ఫస్ట్ ర్యాంక్, 100కి 92. మిగతా 8 మార్కులు ఏమని అమ్మా? కాకెత్తుకెళ్ళింది. ఓ మేము రాబంది ఎత్తుకెళ్ళింది అనుకున్నాను. సుశీల, సుశీ అరే శివ నీ ప్లాంటర్ రా. 100కి 19 మార్కులు. సుశీ వయసు 19, మార్కులు 19. ఏమ్మా ఎప్పుడు నీకు 20 మార్కులు వస్తాయే, ఈసారి ఏంటమ్మా 1 మార్కు తగ్గింది? కరెక్ట్ గా ఎగ్జామ్ రోజున మా అమ్మ బట్టలు ఉతికి వెళ్ళమంది మాస్టారు. మీ నాన్న ఊళ్ళో లేడా? లేరు, క్యాంపుకి వెళ్ళారు. అలా చెప్పు మరి. ఇదిగో బట్టలు దిగే వీరనాలిని వీరహస్తం నీదే. ఓహో సూపర్ టైమింగ్ అండి. నెక్స్ట్ సున్నాల సరస్వతి. పుట్టినయం. దా. 100కి 0. ఇంటి పేరు నిలబెట్టావు. చదువురాని దానివని దిగులు చెందకు లాలి లాల లాల. బాబు తగ్గదు బాబు, వాయిస్ పోతుందమ్మా. అరిచి నోరు ముయ్యండ్రా. నెక్స్ట్ మీవే. కోదండరామ మనోహరన్. నానిలే 100కి 13. ఏంట్రా? ఏం బాబు
పక్కనోడి పేపర్ చూసి రాసిన అదే 13 మార్కులా? పక్కోడు కరెక్ట్ చదవకపోతే నేనేం చేయనండి ఇవ్వండి. కోదండరాముడంట అమ్మలాల వాడు కాకీలకెటుగాడు అమ్మలాల. కూర్చో. అబ్బాయిలు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. కూర్చోరా. ఇలా మర్యాద చెప్పు కూర్చుంటావు. ఇప్పుడు ఒక విఐపి గారి పేపర్. ఈ కాలేజీని భ్రష్టు పట్టించటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న పోకిరీ రథం. దుబాయ్, పురం, మన సుబ్రహ్మణ్యం పేపరు చూడాలని ఉందా? చూడాలని ఉంది. ఆ, ఆ, ఆ. నాకు 100కి 99 మార్కులను చెప్పకపోయావో నువ్వు కమలా మేడంకి రాసిన లవ్ లెటర్ మీ ఆవిడికి చేరుతుంది. జాగ్రత్త. ఆ. అరే రే 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 రే, ఏం పేపరు ఏం పేపరు! ఈ హోల్ ఆంధ్రాలోనే మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ మన సుభాషే. 100కి 9. సారీ, 100కి 99. Give him a big hand. 99గా? నాకంటే ఎక్కువ. నేను నమ్మను. పేపర్ చూపించండి. పాపా, ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది. నా కాపురంలో చిచ్చు పెట్టకు. ఇందులో ఏదో మోసం ఉంది. ఏయ్ ఏయ్! ఓకే, బెల్ కొట్టేశారు. కాంప్రమైజ్ కాంప్రమైజ్. రాత్రి టైం అవుతుంది, పదండ్రా. ఓకే, పదండ్రా. ఆల్ కలిసి ఫాలో. అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్ది అనగానే పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో అరే ఎవడో నా బొమ్మ వేసింది. హాయ్ జాను. హాయ్. నువ్వా? యా. ఏంటి ఇలా వచ్చావు? అప్పుడే ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రానిస్తేగా. కాపీయా? నువ్వు అసలు ఇక నెక్స్ట్ మార్చే. అసలే జాను 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 అందరు కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని మీ కోతి ముఖతో జల్సా చేయడానికా? నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా? సరే. లేకపోతే అరే అవుదాంలో క్లాస్మేట్ ని పిలిచాడు, పిలుస్తున్నాడు. ఎవడవాడు? దుష్యంతుడు సార్. వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేసావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట. లేదు లేదు లేదు, నేను ఫారెస్ట్కి వెళ్ళి లేవని చెప్పాను కదా, వెళ్ళు. నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి. ఎలా బయటికి తెప్పిస్తానో చూడు. టకటకటక అదే స్పీడ్ తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదిలో నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు, బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. ఇలా రాలా, మళ్ళీ లాగాడు, రాలా. లాగుతున్నాడు, గట్టిగా లాగాడు, అయినా రాలా. మళ్ళీ లాగాడు, బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి, జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఇరుక్కోను లేదు. అయినా లాగాడు, రాలా. లాగాడు, రాలా. ఆ బలవంతుడు కదా, గట్టిగా పట్టుకు లాగాడు, అయినా రాలా. చూడు. కొట్టమ్మా. నా జాను గురించి నాకు తెలీదా? దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది 10,120 రూపాయల 20 పైసలు. అమ్మా, నా బతుకు తగలయ్యా. నేను కావాలండి మీద పడతానమ్మా. అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ వద్దమ్మా. ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం? మొన్నే నాకు మ్యాథ్స్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? నేనేమన్నా చేయడానికి పని చేశానా? అవుదాంలో వస్తాను. ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారి క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? దుర్ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని అయి ఉంటుంది. నా మాట నమ్మమ్మ. ఏమే సుధా, ఈ సెప్టెంబర్ కన్నా బాగా ప్రిపేర్ అయ్యావా? ఏం ప్రిపేర్ అవటం లేవే. ఇండియా సెమీఫైనల్స్ కూడా రాలేదన్న దిగులతో ఈ రోజు హిస్టరీ అయితే సైన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. మరి ఈసారైనా గట్టెక్తావా? మా బాపూర్ పడలేక రాయటం తప్ప అంత గ్యారంటీ ఇవ్వలేను రా. హాయ్ సుబ్రహ్మణ్యం. సుభాష్. ఏంటి బాబు, ఒళ్ళంతా దెబ్బలు బ్యాండేజీలతో వచ్చావు? అయినా ఈ కండిషన్ లో నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? పరీక్ష కదా సార్. హరివో సాంబా. దా,
బాబుల జేబులు కత్తిరించి బీర్ల మీద బీర్లు కొట్టి బొటనీ ల్యాబులో బతునే స్టూడెంట్స్ ఉన్న ఈ రోజుల్లో నువ్వు హాస్పిటల్ నుంచి నేరుగా పరీక్ష రాయడానికి వచ్చావంటే నువ్వు సాధారణ స్టూడెంట్వి కాదు, ఆంధ్ర స్టూడెంట్వి, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్వి. కూర్చో, జాగ్రత్త. మేగుచ్చుకుంటే వెనకాల కూడా బ్యాండేజ్ చెయ్యాలి. ప్రొసీడ్. సార్ కొంచెం ఓం రాసిస్తారా? నువ్వు ఓమే రాయలేకపోతున్నావే, ఓవరాల్ గా ఎగ్జామ్ ఎలా రాయగలవు? చిన్న సెంటిమెంట్ సార్. అరే పో సాంబ, నీ సెంటిమెంట్ తో నన్ను కట్టిపడేశావు. ఎమర్జెన్సీ వార్డు నుంచి ఎగ్జామ్ హాల్ కి రావటమే గొప్ప విషయం. నీకు ఓమేంటి, క్రీమ్ క్లీమ్ కమ్ కలాం మొత్తం మంత్రాలు రాసిస్తా. పెన్నిటివ్. పర్ఫెక్ట్ గా చెక్కాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎరా నాన్న, ఆ. నువ్వు చాలా బుద్ధిమంతుల్లో ఉన్నావే. మార్చిలో ఎలా డింకి కొట్టావు? సరైన సూపర్వైజర్ రాలేదు సార్. ఏం చేశాడు? సరిగ్గా ఓం రాయలేదు. ఓం సరిగ్గా రాయలేదని నువ్వు డింకి కొట్టావా? మ్మ్. నేను పర్ఫెక్ట్ గా రాశాను. యు విల్ పాస్. థ్యాంక్ యూ సార్. రేయ్, ఎరా ఇది చూసి సేమ్ టు సేమ్ కాపీ కొట్టడానికి నాతో ఓం రాయించి రిబ్బన్ కటింగ్ చేయిస్తావా? శివ 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 శివ, ఏ చాప్టర్ ఏ పార్ట్ లో ఉందా అని లిస్ట్ రాసి పెట్టుకున్నాడే. ఏంటేంటి, రాజ్యాంగం రైట్ లెగ్ లో పెట్టావా? స్టాండ్ అప్ ఆన్ ది చైర్. ఎరా రాజు సుందరం డాన్సర్. ఇదేమన్నా కాలా కార్పొరేషన్ చెత్తకుంటియా? విక్రమ్ గైడ్ సార్. ఉంటుండు. ఇంకా ఏ చాప్టర్ ఎక్కడెక్కడుందో కనిపెడతాం. ఓ గాడ్, ఔరంగజేబు చరిత్ర మలయాళీ మనోహర్ పాకెట్ లో ఉందా? ఎంత గురువారప్ప. ఏరా చిన్న, చేయాల్సిన తప్పులని చేసేసి మొహం ఏంటి పాలు దగ్గర చట్టంలో పెట్టావు? అరే ఛీ! ఔరంగజేబు చరిత్ర నీ పాకెట్ లో ఉందని రాసింది, మర్యాదగా బయటికి తీ. ఏ కృష్ణ, నేనేమన్నా దుశ్శాసనున్నా? కాపీని చీరలా వదులుతున్నా? నెక్స్ట్, చంద్రగుప్తుడి ఫ్యామిలీని షర్ట్ కాలంలో పెట్టుకున్నాడా? ఆ సాక్షి శివానందం ఎక్కడ్రా వెధవా? ఏంట్రా గుడ్ల గుబ్బలా చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా, తీరా. నేనేం కాపీ కొట్టలేదు సార్, కావాలంటే సాక్ష్యం చూసుకోండి. చూస్తాను చూస్తాను. ఏంట్రా ఇది? కుక్క మెళ్ళో కట్టే బెల్ట్ లాగా ఉంది. బెల్టేనా, చైన్ కూడా ఉందే. ఎలాగా పట్టుకున్నారు కదా, ఇంకా సాక్ష్యం చూపెడతాను, ఇంకా సాక్ష్యం చూపెడతాను. ఇదిగో చూసుకోండి. ఓరి పాపి, తిరుపతి హుండీలో కానుకలు పడ్డట్టు ఇలా పడుతున్నాయి ఏంట్రా? ఉండు. నెక్స్ట్, ఆదిమానవులు ఆయుధాలు జుమాంజీ. ఎరా ఎక్కడ్రా మొహం? ఎరా ఆదిమానవా, మూసుంటే బెటరు. ఎరా అసలే చరిత్రకి చెదలు పట్టింది, దాన్ని అండర్వేర్ లో దాచి మరీ నాశనం చేసావు కదరా. బోత్ ఆఫ్ యూ ఫోర్ యాత్ర కాళేశ్వరరావు ముందు కాపీలు కొడతారా? టీ బాల్ సార్. ఏంటి ఎందుకు పిలుస్తున్నావు? నాకే లంచం ఇస్తావా? ₹1 కూడా తీసుకోను. అయితే ₹2 తీసుకోండి. ఎందుకు కొట్టావు? ఇలాంటి సూపర్వైజర్ వచ్చినందుకు మనం గర్వపడాలి. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వీళ్ళెవరికి పెట్టను, వీళ్ళంతా లోఫర్స్. నీకొక్కడికే పెడతాను. థ్యాంక్ యూ. జీవితాంతం జాగ్రత్తగా పెట్టు. తప్పకుండా. పెట్టుకుంటాడు. ఇంకా రాయరా? డార్లింగ్ కమల, బాట్ని మేడం గారు. స్టిల్ బ్యాచులర్ అయిన నువ్వు, డజన్ పిల్లల తండ్రి అయిన నాకు సెకండ్ సెటప్ గా ఉంటానని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీకోసం నేను తీసుకున్న కొత్త ఫ్లాట్ లో బెడ్రూమ్ డెకరేషన్ ఇంకా అవ్వలేదు. అయిన వెంటనే షిఫ్టింగ్. ఇట్లు నీ కామేశ్వరరావు. ముద్దుగా కామేష్. ఎకనామిక్స్ కామేశ్వరరావా? కాదు, ఇంగ్లీష్ కావేశ్వరరావు. అంటే నేను మీరే.
మమ్మల్ని డిబార్ చేశారంటే ఆ లెటర్ మీ ఆవిడకి అందుతుంది. దాంతో ఈ వయసులో మీకు డైవర్స్ 2 గంటల ముందే బయటకు వచ్చినావు ఏ చదవరా? ఇంటర్నెట్ కాఫీ షాప్కి వెళ్దాంరా. ఇంటర్నెట్ లోకి మనకి ఎంట్రీ కూడా లేదు. కోకాక్ అవుట్డోర్ లో కటింగ్ ఇద్దామంటే కాశీ లిల్లీలో. హోరి అమాయకుడ, రిజర్వ్ బ్యాంక్ జానికే ఉండగా మనకేలా దిగులు. హే బ్రదర్, ఏంట్రా అలా ఉన్నా? ఓ మ్యాచ్ ఓడిపోయావనా? నేను ఒకటి చెప్పనా? మర్చిపో. లాభం లేదు, వీడికి గీతోపదేశం చేయాల్సిందే. అర్జున, సారీ చక్రధర, ఇలాంటి సమయంలోనే గుండె దిటువు చేసుకోవాలి నాయన. సినిమా బాగలేదని తెరలు చించేస్తావా? పాటలు బాగలేదని క్యాసెట్లు ఎరక్కొడతావా? గెలిచేదెవరు, ఓడేదెవరు? అంతా పైవాడి లీల నాయన. తమరిచ్చిన సలహాకి చాలా సంతోషించాం. రే, వాడు ఓడిపోయినందుకు ఫీల్ అవ్వటం లేదురా, నెక్స్ట్ మ్యాచ్ ఎలా గెలవాలా అని ఆలోచిస్తున్నాడు. దట్స్ ద విన్నింగ్ స్పిరిట్ రిక్వైర్డ్. ఆ శ్రద్ధ ఉంటే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా గెలుస్తాడు. వాడికి మటుకు ఈ మ్యాచ్ కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ గెలవచ్చని ఎంకరేజ్ చేస్తారు. నాకు మటుకు మార్చి 10 సెప్టెంబర్ ఉందని ఎప్పుడైనా ఎంకరేజ్ చేశారా? నువ్వు ప్రయోజకుడు అవుతావన్న నమ్మకం ఉంటే కదా ఎంకరేజ్ చేయడానికి. ఒరేయ్, మీ సోకులు తగలబడా ఒక్క దువ్వెనన్ని ఇచ్చావనరా, అక్కడ కస్టమర్ వెయిటింగ్. రేయ్, మీరు ఎన్ని సోకులు చేసుకున్నా ఆ మోడల్ కాలేజ్ టీవీలు ట్యూన్ చేయలేరురా. ఇంటర్మీడియట్ నుంచి చూస్తున్నాను కదా నాన్న. అబ్బో, ఈ అడవిని దువ్వడానికి దువ్వెన సరిపోదురా, నాగలి కావాలి. ఆ పులి డ్రెస్ అమ్మాయి నాకురా. మోడల్ కాలేజ్ మోనలీసా. Hi dear. Hi. Are you newcomer? Yeah. I am Ruxana. I am lovely. లవ్లీ, ఎంత చక్కటి పేరు. That means you are my roommate. Yeah. హాస్టల్ కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉంటావు అని చెప్పారు. యా, మనం ఉండేది హాస్టల్లోనైనా మెయిన్ మీటింగ్ ప్లేస్ ఇదే. ఇక్కడ ట్రీట్, రైడ్, షోస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఫ్రీ. స్పాన్సర్డ్ బై అవర్ మోడల్ కాలేజ్ గైస్. ఇస్ ఇట్? yes dear. మనం ఇక్కడ మోడల్ కాలేజ్ గైస్ తోటే ఫ్రెండ్షిప్ చేయాలి. పర్సనాలిటీ బాగుంటే ఇంజనీరింగ్ గైస్ తో మాట్లాడొచ్చు. అంతేగాని చీప్ ఫెలోస్ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. చీప్ ఫెలోస్? yes dear. గవర్నమెంట్ కాలేజ్ గైస్. వచ్చిన కొత్త ఫిగర్ కూడా మన గురించి గొప్ప ఇంట్రడక్షన్ ఇచ్చేసిందిరా. అదుగో దిగాడు పెట్టందరా. dear, look that guy. Hi Mona. That's Rohit, champion of our college, dear. Hi dear. ఈ ఫిగర్ కూడా మర్చిపోండిరా. హాయ్ రిక్సానా. Hi champion. By the way, she's lovely. Newcomer to our college. హలో బ్యూటిఫుల్. Hi. ఐఎమ్ Rohit. యు గాట్ ఇట్. Yes champion. హే. ఇచ్చాడ్రా హ్యాండ్. ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. నేను చెబుతాను వినండ్రా. నీకు విషయం తెలుసా? పాట్యా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు, నేనే. Is it? యా, టోనీ సెలూన్ లో కటింగ్ అయిన వేస్ట్ వచ్చినంత తీసుకెళ్లి సవరాలు చేసి అమ్ముకోవడం నా సైడ్ బిజినెస్. 3 బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉన్నాయి. హౌ గ్రేట్. హాస్పిటల్కి వెళ్దాం, వస్తావా? Sure. కమాన్ లెట్స్ గో. అవునా రోహిత్, హాస్పిటల్కి ఎందుకురా? నాకు లేని జబ్బంటూ లేదు, మెయిన్ గా ఎయిడ్స్ ఉంది, అందుకే హెల్మెట్ పెట్టుకున్నా. బాయ్ జుట్టు పలిగలరా, బ్రతుకుంటే మళ్ళీ కలుగుతాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. నిమిషానికి గాడు పెడుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చావా? పంజాబ్. పంజాబా? యా, పంజాబ్ లో 1 year బార్బర్ షాప్ పెట్టి దివాలా తీశాను.
అప్పుడు గానీ అర్థం కాలేదు. పంజాబ్ లో బార్బర్ షాపు, కాశ్మీర్ లో కూల్ డ్రింక్ షాపు, రాజస్థాన్ లో రగ్గు షాపు పెట్టకూడదని. Idiot. గుడ్ జాబ్ బేబీ. లోపలికి వెళ్దామండి. ఈ ప్లేస్ కేవలం మా మోడల్ కాలేజ్ గాయస్ కోసమే. మీలాంటి గవర్నమెంట్ కాలేజ్ గాయస్ అవుట్. అదాస్తు తప్పకుండా జరుగుతుందండి. ఈ అవధానులు గారు మాట అంటే వేదవాక్ అనుకోండి. దిగిపోయారా? ఇంకా దిగలేదేంటా అనుకుంటున్నాను. అవధాని గారు, ఎప్పుడు అయ్యగారు ఉన్నప్పుడే తమరు వాలిపోతుంటారు. మీ కనెక్షన్ వెనకాల ఉన్న కథ ఏంటో కొంచెం చెప్తారా? అదేంటోనే మళ్ళీ ప్రతిరోజు విశ్వనాథం గారిని చూడందే మీకు కాఫీ తాగబుద్ది అయ్యదు, టిఫిన్ తినబుద్ది అయ్యదు. కరెక్ట్ గా చెప్పావు. మళ్ళీ ఆ మాటకు వస్తే విశ్వనాథం గారితో స్నేహం ఇవాటిదా ఈ క్యాంటీన్ పెట్టక ముందు నుంచి ఉంది. ఓహో, ఇప్పటి నుంచి మీ ఓసీ ఖాతా రన్ అయిపోతుంది అన్నమాట. 120 ఫ్యామిలీ మెంబర్లా నెత్తికెక్కించుకుంటే ఇలాగే పెత్తనం చెలాయిస్తారు. బాబు అవధాని గారు, ఈ డైలాగ్ మీరనకూడదు, మా అయ్యగారు అనాలి. ఎవరంటే ఉందిలే పోయి మళ్ళీ. ఇదిగో ఈ ఫ్లాస్క్ లో నా ప్రథమ భార్య ఆండాళ్లకు బ్రహ్మాండమైనటువంటి బోర్నవిట, ఈ ఫ్లాస్క్ లో నా రెండో భార్య అలివేలుకు మంచి హార్లిక్స్. ఇది ఎక్కడ పెట్టాను? దీనిలో అర్థమైందిలేండి, మీ చంటోడికి చెక్కటి పాలు. ఉన్న దరిద్రమే కదా. నమస్తే మాస్టర్. నమస్తే చక్రి, చిరంజీవి సుఖీ భవ. చాలా లక్షణమైన కుర్రాడండి. చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, కాఫీలు అందిస్తాడు, కప్పులు కడుగుతాడు. అంతే కదా అవధాని గారు, తనతో పాటు చదువుకునే కుర్రాళ్ళు వచ్చినా సిగ్గుపడకుండా సప్లై చేస్తాడు. అందుకే నాకు ఈ వయసులో పెళ్ళైనా అలాంటి కొడుకే పుట్టాలని కోరుకుంటాను. ఏ వీళ్ళ చిన్నబ్బాయి లాంటి కుర్రాడు పుట్టాలని కోరుకోవచ్చుగా. ఈడైతే ఓకే, ఆడు బొత్తిగా సెత్తికెళ్ళిపోడు. అలాంటి మనకు